హాయ్ అండి. ఇప్పుడు మనము పెసలు గారెలు ఎట్లా చేసుకోవాలో చూసుకుందాము. ముందుగా నేను 1 కిలో పెసలు తీసుకొని వాటిని మట్టి లేకుండా ఇట్లా 3 టైమ్స్ కడుక్కొని ఒక 5 అవర్స్ నానబెట్టుకున్నాను. ఇలా నానిన పెసల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో వాటర్ పోయకుండా మనం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఈ పిండిని మొత్తము ఒక బౌల్లోకి తీసుకుందాం. మెత్తగా అయింది కదండి. కొంచెం ఇంకా బరకగా కావాలనుకున్న వాళ్ళు బరకగా కూడా మనం గ్రైండ్ చేసుకోవచ్చు. నేను కొంచెం మెత్తగా గ్రైండ్ చేశాను. ఇప్పుడు మనము కిలో కదండి, ఒక 10-12 పచ్చిమిర్చి, ఒక 4 ఉల్లిపాయలు, ఒక 100 గ్రాముల అల్లము, ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకొని దీన్ని కూడా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నానండి. ఇష్టం లేని వాళ్ళు కరివేపాకుని మనం తీసేయచ్చు. ఇది కూడా మెత్తగా పేస్ట్గా పట్టుకొని నేను పెసరపిండిలో కలుపుకున్నాను. తగినంత ఉప్పు వేసుకొని కొంచెం కొత్తిమీర, కరివేపాకు మళ్ళీ వేసి ఇలా ఉప్పు మొత్తం పిండికి పట్టేలాగా ఒకసారి కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత వేరే స్టవ్ మీద మనకి ఆయిల్ మరిగింది కదా. ఇప్పుడు మనము ఇలా వీడియోలో చూపించిన విధంగా చేత్తో ఇలాగా గారెల కింద ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకొని మరిగిన ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలకి ఇట్లా వేగినియండి. వీటిని ఇట్లా తిప్పుకుందాము. ఇలా ప్రతిదీ ఇలా తిప్పుకుందామండి. ఈ పెసర గారెలు చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనం మినప గారెలు, శనగపప్పు గారెలు వేసుకుంటాం కదా, అలాగే పెసర గారెలు కూడా మనం వేసుకోవచ్చండి. పెసలు కూడా హెల్త్కి చాలా మంచిది అంటారు కదా. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ పెసరు, అట్టు ఇవి ఎక్కువ తినొచ్చు. ఇలా 15 నిమిషాల తర్వాత మనం ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ వడలు ఇట్లా వేగినాయి కదండి. ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. అంతేనండి, పెసలు గారెలు రెడీ అండి. ఒకసారి మీరు కూడా ఇలా చేసి చూడండి. నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.